హలో అండి. ఒసేయ్ శ్వేత, ఎక్కడ చచ్చావే? నేనొచ్చి 2 నిమిషాలైంది. ఆఫీసు నుంచి వచ్చిన మొగుడికి కాసినన్ని మంచినీళ్ళైనా తగలేద్దామనే ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. మీ పుట్టింటి వాళ్ళు నీకు మొగుణ్ణి ఎలా గౌరవించాలి అనేది కూడా నేర్పించలేదా? డిగ్రీలకు డిగ్రీలు చదివాము అంటూ వచ్చేస్తారు. ఎవరిని ఉద్ధరించడానికో మరి అంటూ ఉరుములేని పిడుగులా సాగిపోతున్న భర్త రాజారాం తిట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ శ్వేత మంచినీళ్ళ గ్లాసుతో అతని ముందుకు వచ్చింది. కళ్ళలో నుంచి బయటికి రాబోతున్న కన్నీటిని ఆపుకుంటూ నీళ్ల గ్లాసు అతని చేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అంతా నా కర్మ. ఇది ఒక మూగమొద్దు. ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఎప్పుడు చూడు ఏడుపు మొహం వేసుకొని ఉంటుంది అని మనసులో అనుకుంటూ, తినడానికి ఏమైనా తగలేవే నాకు అంటూ గట్టిగా అరిచాడు. వంటింట్లో ఉన్న శ్వేత హడలిపోతూ, ఇదిగో తెస్తున్నానండి అంటూ అప్పుడే వేడి వేడిగా చేసిన పొగ్గోడీలను ప్లేట్లో వేసుకుని తీసుకెళ్ళి అతని ముందు టీపాయ్ మీద పెట్టింది. ఇంత వేడిగా తీసుకొచ్చి నా మొగాన కొట్టకపోతే కాస్త చల్లారపెట్టి చావొచ్చుగా అంటూ మళ్ళీ తెట్ల దండకం అందుకున్నాడు. శ్వేత అతని మాటలకు వణికిపోతూ వంటింట్లోనే ఉండిపోయింది, నిశ్శబ్దంగా ఏడ్చుకుంటూ. రాజారాం శ్వేతకి పెళ్ళయి ముచ్చటగా 3 ఏళ్ళవుతుంది. అతనికి కోపం చాలా ఎక్కువ. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరస. ఎప్పుడు చూడు భార్యను తిడుతూనే ఉంటాడు. భార్య అంటే అతని దృష్టిలో ఒక బానిస. అతను చెప్పిన పనల్లా చేస్తూ, అతని అవసరాలన్నీ తీరుస్తూ కుక్కిన పేనులా పడి ఉండాలి. శ్వేత అసలే చాలా నెమ్మదస్తురాలు. ఆమె మెతకదనం, మంచితనం అతనికి మరింత అలుసు అయింది. అందుకే మరింతగా రెచ్చిపోతున్నాడు. శ్వేత అతని ప్రవర్తన గురించి అటు అమ్మా నాన్నలకు, అత్తామామలకు చెప్పలేక తనలో తానే సతమతమైపోతుంది. తనకు ఈ బానిస బ్రతకడం చాలా కష్టంగా ఉన్నా, ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోవాలి అని తన చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ అతను మారుతాడేమో అని ఓపిక పడుతూ కాలాన్ని అలా కన్నీళ్లతో నెట్టుకొచ్చేస్తుంది శ్వేత. ఆ రోజు ఆదివారం. తీరిగ్గా 10ంటికి లేచి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు రాజారాం. మధ్య మధ్యలో శ్వేత మీద తిట్ల వాన కూడా కురిపిస్తూనే ఉన్నాడు అలవాటుగా. ఇంతలో బయట ఆటో సౌండ్ వినిపించి బయటికి వచ్చాడు. రాజారాం చెల్లెలు జానకి ఆటో దిగి ఆటోలో ఉన్న పెద్ద సూట్ కేసుని దింపి ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించేసింది. రాజారాం తన చెల్లెలకి ఎదురు వెళ్ళి సూట్ కేసు అందుకున్నాడు. ఇదేంటి ఇంత బరువుంది అంటూ లోపలికి తీసుకొచ్చి పెట్టాడు. బావగారు రాలేదా జాను అంటూ అడిగాడు. జానకి అన్న వంక ఒకసారి నీరసంగా చూసి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో శ్వేత వచ్చి, బాగున్నావా జానకి అంటూ అడిగింది. ఏదో బ్రతికే ఉన్నాలే అంది పుల్ల విరుపుగా. అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది శ్వేత. మీ అన్నయ్యకి ఏం మాయరోగం? రాయిలా బాగానే ఉన్నాడు, నన్ను ఏడిపించుకుని తింటూ అంది కొట్టినట్టుగా. రాజారాం ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు. చెల్లెల దగ్గరికి వచ్చి, ఏమైంది జాను? బావగారితో ఏమైనా గొడవ పడ్డావా అంటూ అడిగాడు. అసలు నేను గొడవ పడటానికి ఎక్కడ ఉంటుంది? పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు
ఒక్క ఆఫీసుకి వెళ్ళే టైం తప్ప మిగిలిన అంతసేపు నన్ను ఏదో వంకతో తిడుతూనే ఉంటాడు. ఈ విషయం ఇంతవరకు అమ్మా నాన్నకు చాలాసార్లు చెప్పాను. సర్దుకుపో సర్దుకుపో అని చెప్తున్నారు కానీ ఇలా ఎన్నాళ్ళు సర్దుకుపోను? ఎన్ని రోజులు బానిస బ్రతుకు బ్రతకమంటావు? నేను కాస్తో కూస్తో చదువుకున్నాను. ఏదో ఒక ఉద్యోగం చేసి నా బ్రతుకు నేను బ్రతకగలను. నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమని మాత్రం చెప్పొద్దన్నయ్య. ఒకవేళ నువ్వు అలా చెప్తే నేను వెళ్ళి ఏదో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను అంటూ రాజారాంకి మరీ మాట్లాడే అవకాశం లేకుండా ఖరాఖండిగా చెప్పేసింది జానకి. రాజారాంకి ఏం చేయాలో అర్థం కాలేదు. బావగారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ మరనాడు జానకితో బావగారి ప్రస్తావన తీసుకువచ్చాడు. పోన్లే జాను, ఈ ఒక్కసారి చూడు, నేను తీసుకెళ్తాను నిన్ను మీ ఇంటికి. బావగారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. మళ్ళీ మళ్ళీ అలా ప్రవర్తించకుండా, నిన్ను చులకనగా చూడకుండా అంటూ నచ్చజెప్పబోయాడు. చాలే ఊరుకో అన్నయ్య, నీ ప్రవర్తన ఏమైనా సరిగ్గా ఉందా ఏంటి? వదినతో నువ్వు అంతేగా. వదిన్ని పురుక్కంటే హీనంగా చూస్తావు. నువ్వు బావగారికి ఏమని చెప్తావు? ముందు నువ్వు నీ ప్రవర్తన మార్చుకొని నీ భార్యని బాగా చూసుకో. తర్వాత నా మొగుడికి బుద్ధి చెబుతువు గాని. అయినా మీ మగవాళ్ళకి పెళ్ళాళ్ళంటే బాగా లోకువ. అందుకే భార్యను హింసిస్తూ వారి పట్ల శాడిజం చూపిస్తూ ఉంటారు అంటూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టేసింది తన అన్నయ్యని. శ్వేత ప్రేక్షక పాత్ర వహించటం తప్ప మరేమీ మాట్లాడలేదు. రాజారాంకి శ్వేతతో తన ప్రవర్తన గుర్తొచ్చింది. తాను ఆమె పట్ల ఎంత హీనంగా ప్రవర్తించాడో, ఆమె ఎంత బాధను తనలో దాచుకుని కుమిలిపోతుందో అతనికి అర్థమైంది. తను ఎన్ని తిట్టినా ఎదురు సమాధానం చెప్పని భార్య మంచితనం, తాను చేసిన తప్పు అతనికి తెలిసొచ్చింది. చప్పున శ్వేత దగ్గరికి వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకుని, ఇన్నాళ్ళు నేనెంతో తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమిస్తావా శ్వేత అంటూ కన్నీళ్లతో ఎంతో ప్రేమగా అడిగాడు. శ్వేత వెంటనే, మీ నుంచి నాకు కావలసింది ప్రేమ, అనురాగం మాత్రమే, క్షమాపణలు కాదండి. నేను మీలో ఇలాంటి మార్పే రావాలని కోరుకున్నాను. నాకు ఇంతకు మించి మరేమీ అక్కర్లేదండి అంది ఆనందంగా కన్నీళ్లతో శ్వేత. ఇంతలో జానకి, అమ్మయ్య, మా అన్నయ్యలో మార్పు వచ్చింది, ఇక నా నటన ఆపేయవచ్చు అంటూ హాయిగా నవ్వింది. నటనేంటి అంటూ ఆశ్చర్యపోయాడు రాజారాం. అయ్యో అన్నయ్య, మీ బావగారు దేవుడు, నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. వదిన్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. తాను ఎప్పుడూ బాధపడుతూ డల్గా ఉండటానికి కారణం నీ ప్రవర్తనే అని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నీకు బుద్ధి రావాలని చిన్న అబద్ధం ఆడాను. భార్య అంటే బానిస కాదన్నయ్య. నీ బ్రతుకు పండించి నీ వంశాన్ని వృద్ధి చేసి జీవితాంతం నీకు తోడుగా ఉండటానికి వచ్చిన మనిషి రూపంలో ఉన్న దేవత అన్నయ్య. భార్య అంటే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి ఆపింది జానకి. ఇంతలో రాజారాం, అమ్మ, తల్లి, చెల్లి, నాకు బుద్ధొచ్చింది. ఇక మీదట మీ వదిన్ని పువ్వుల్లో పెట్టుకొని అంటూ, కాదు కాదు, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, సరేనా అన్నాడు శ్వేత వంక చిలిపిగా చూస్తూ. నవ్వుతూ శ్వేత భర్త మాటలకు చాలా అందంగా సిగ్గుపడింది. అది చూసి జానకి నవ్వుతూ, ఇప్పుడు
మీ ఇద్దరి మధ్య నేనెందుకు పానకంలో పుడకలాగా? నన్ను బొస్సెక్కించే అన్నయ్య. పాపం మీ బావగారు నేను లేక భోజనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయనకు ఏమీ చెప్పకుండా మా అన్నయ్యను చూడాలని ఉంది అని వచ్చేశాను అంటూ రాజారాంను బస్టాండ్కి బయలుదేరతీసింది జానకి. ఇప్పుడే మా చెల్లెల్ని బస్సెక్కించి వస్తా బంగారం అంటూ తనకు టాటా చెప్తున్న భర్తను ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ రాబోయే మధురమైన కాలాన్ని, నిజం కాబోతున్న తన కలల్ని, ఆశలను, తీరబోయే కోరికలను తలుచుకుంటూ సంతోషంగా ఇంట్లోకి నడిచింది శ్వేత. మనకి ఇక ఇక్కడ ఏం పని, మనం కూడా వెళ్ళిపోదాం పదండి మరి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.